హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో బుధవారం రోజున ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. మన ఛానల్ డైలీ ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే కనుక చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో బుధవారం రోజున పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల ప్రాంతాల వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ఇక ముఖ్యంగా మనకు ఈ అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు అయితే ఇప్పటికే కురుస్తున్నాయి. అలాగే కడప, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో విస్తారంగా వానలు అయితే కురిశాయి. ఇక వీటి ఫలితంగా ఏపీలో ఇవాళ చూసుకుంటే కనుక శ్రీకాకుళం, విజయనగరము, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం వీటితో పాటుగా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా అయితే వేస్తున్నారు. సముద్రం అలజడిగా ఉంటున్న నేపథ్యంలో సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు అయితే జారీ చేశారు.